మరి ఈ దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చినటువంటి మీకందరికీ ప్రభు పేరట నా శుభములు, నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృపలో, ఆయన అనుగ్రహించిన ప్రేమలో సజీవులముగా లెక్కించబడినటువంటి మనం మరొక మారు ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం చాలా రోజుల నుంచి ప్రారంభించాం. దాదాపు వారం 10 రోజులు అవుతుంది, 10 రోజులు దాటింది. అప్పటి నుండి మనం ప్రారంభించాం ప్రకటన గ్రంథం. మధ్యలో ఒక 2-3 గ్యాపులు ఉన్నాయి. ఆ తదుపరి వీటిని కంటిన్యూ చేస్తూ వచ్చాం. చిట్ట చివరకు మనం ఈ చివరి సంఘమైనటువంటి లవోదికయ అనేటటువంటి సంఘం గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదం అనబడిన ఈ ధన్యత ఈ రోజును మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికే మరి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చివరి దాన్ని మనం విన్నాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని చెప్పబడిన ఆ మాట నుండి, ఆ వాక్యం నుండి మనం ఎంతగానో వీటిని మరి చదువుకున్నాం. దానిని బట్టి మనం గమనించినట్లయితే ఈ చివరిదైనటువంటి లవోదికయ సంఘం, ఈ చివరి సంఘాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఇంతకు ముందు ఇంకా 6 సంఘాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకున్నాం. ఈ 6 సంఘాలలో వీటన్నింటిని పెట్టి గమనించినట్లయితే 6 తర్వాత ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటిది 7వ సంఘం. ఈ మొత్తం 7 సంఘాలలో ఉంచబడినటువంటి విషయాలు ఒక్కసారి మనం గ్రహించినట్లయితే ఈ 7 కూడా ఉన్నతమైనవి 2 కనపడుతున్నాయి. మిగతా 5 కూడా అధోగతి పాలయ్యేటటువంటి సంఘాలుగా ఉంచబడినట్టు మనం గమనిస్తాం. ఈ ఉన్నతమైనటువంటి రీతిలో ఉంచబడింది ఏంటి అని అంటే 2 సంఘాలు. అది ఒకటి స్మరణ, రెండవది ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘాలలో దోషాలు ఏమీ లేకుండా వాటిని మెచ్చుకున్నట్లు, దేవుడు అనుగ్రహించేటటువంటి కృపలు అవి అందుకున్నట్లు, అవి ఎంతగానో ఆశీర్వదింపబడినట్లు మనం చూస్తాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఈ కృపలను బట్టి మనం గమనించినప్పుడు ఆ దేవాతి దేవుడు ఒక్కొక్క సంఘాన్ని కూడా మనకు జ్ఞాపకం చేశాడు. ఆ విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చిట్ట చివరిదైనటువంటి లవోదికయ అనేటటువంటి సంఘాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈ లవోదికయ అనేటటువంటి ఈ పేరుకు నులివెచ్చనిది అని అర్థం. ఈ నులివెచ్చనిది అంటే దేనికి నులివెచ్చనిది అంటే ఏ విషయాన్నైనా అంటనట్లు పట్టించుకోనటువంటి రీతిలో ఉండేటటువంటిది సంఘం. సరి అయినటువంటి రీతిలో అవగాహన చేసుకొని దాని ప్రకారంగా నడిచేటటువంటిది కాదు. అసలు ఇది ఎలాగొచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 264 సంవత్సరాల్లో, అంటే అప్పుడు బిఫోర్ క్రైస్ట్ అన్నమాట, క్రీస్తు పూర్వంలో అక్కడ అంటియోకస్ అనబడే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి ఆయన అనుకున్నాడు, తన యవ్వన ప్రాయం నుండి ఆయన చక్రవర్తిగా ఎంచబడిన తర్వాత ఆయన ఎవరినైనా తాను చేసుకునేటటువంటి అమ్మాయిని ఎలా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక అందమైన అమ్మాయి తన కంటి ఎదుట కనపడింది. ఆ అమ్మాయిని చూసి ఈయన అసలే చక్రవర్తి, గొప్ప ఆధిక్యతలో ఉంచబడినటువంటి వాడు, అధికారం, హోదా అన్నీ ఉన్నటువంటి వాడు. ఆయన ఆ అమ్మాయిని చూచి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అని ఎంతో డైరెక్ట్గా ఆయన చెప్తాడు. అటువంటి దానికి ఆమె అంటుంది, మరి అయితే నాకేమిస్తారు అని చెప్పేసి అడిగినట్టు, నీకేం కావాలి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆమె అంటుంది, నాకు ఒక పట్టణమే కావాలి, నా పేరు మీద పట్టణం కావాలి అని చెప్పేసి అని అంటుంది. ఆ మాట అన్నప్పుడు ఆమె అంటే ఈయన ఎంతో ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే అప్పుడు ఆమె పేరు మీద ఓ పెద్ద పట్టణాన్నే కట్టాడు.
ఆ కట్టబడినటువంటి ఈ పట్టణమే లవోదికస్ అనబడేటటువంటి ఈ లవోదికయ. ఆమె పేరు, అదే పేరు, ఆమె పేరుని బట్టే ఆ కట్టబడినటువంటి పట్టణానికి లవోదికయ అనేటటువంటి పేరే పెట్టడం జరిగింది. కానీ దాని అర్థం మాత్రం అది నులివెచ్చనిది అనేటటువంటి అర్థం వస్తుంది. సరే, ఇటువంటి రీతిలో ఆ పట్టణం వెలిసింది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పంలో సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. ఎంతగానో కాలమంతా కూడా కాలచక్రం తిరిగిపోతున్నటువంటి అట్టి నేపథ్యంలో ఈ లవోదికయ అనబడేటటువంటి ఈ సంఘం, దానికి చుట్టుప్రక్కల మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కొన్ని సంఘాల గురించి చెప్పేటప్పుడు, ఇవన్నీ కూడా మధ్యధరా సంఘములో, ఆ మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉన్నాయి. ఆసియా ఖండములోనే ఉంచబడ్డాయి. ఒక్కొక్క దానికి దాదాపు 40, 60, 70, 80 ఆ కిలోమీటర్ల దూరంలో ఇవి ఉంచబడ్డాయి. యూ షేప్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటటువంటి విషయాలు ఆ చరిత్ర ఆధారంగా మనం తెలుసుకున్నాం కూడా. అయితే ఇప్పుడు ఆమెకు నేను చేసుకుంటానని చెప్పి ఆమె కోరిక ప్రకారంగా ఓ పట్టణం తన పేరునే కట్టించేసి మరి దానికి లవోదికయ అనేటువంటి పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే ఇటువంటి దానికి ఇప్పుడు ప్రస్తుతం ఎస్కిహిస్టార్ అనబడేటటువంటి పేరు దానికి ఉంది. అంటే లవోదికయ అనేటటువంటిది లేదు, కాలక్రమేణి అంతరించిపోయింది. ఇటువంటి దీన్ని బట్టి గమనించినట్లయితే ఈ ఇంతకు ముందు మనం చూసినటువంటి చరిత్ర ఆధారాలు కలిగినటువంటి మిగతా 6 సంఘాలు కూడా అందులో ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఇంతో అంతో ఉన్నట్లు మనం తెలుసుకుంటాం. కానీ ఈ విషయంలో చూస్తే మాత్రం ఏ మాత్రం కూడా దీనికి ఏ విధమైన ప్రశంసలు లేవు. దానికి బదులు అన్ని విమర్శలే. ఈ సంఘం టాప్ టు బాటం ఏదైతే ఉందో వీటన్నిటికి కూడా విమర్శలే ఉంచబడ్డాయి. ఇటువంటి విమర్శనాత్మకమైనటువంటి రీతిలో ఉంచబడినటువంటి ఆ ఏమేమి రాయబడింది, అసలు ముందుగా ఏం చెప్పబడింది అనే విషయాలను మనం గమనిస్తే ఈ 14వ వచనంలో చెప్పబడినటువంటి మాటను చూస్తే, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా అని అంటాడు. ఇక్కడ ఈ మాటలు గమనిద్దాం. అన్నింటికి కూడా ఏదో ఒక మాటను వాడుతూ దైవత్వములో ఉంచబడినటువంటి ఆ దైవత్వాన్ని బట్టబయలు చేయడానికి ఆయన మాటల ద్వారా సెలవిచ్చి ఆ సంఘపు దూతకు ఇలాగ వ్రాయండి అని యోహానుతో చెప్పినటువంటి వాటిని బట్టి యోహాను వ్రాయడం జరిగింది సంఘపు దూతలకు. ఇక్కడ ఈ మాటలను బట్టి మనం గమనించినప్పుడు ఇక్కడ ఏం తెలుసుకుంటున్నామంటే, ఆమెన్ అనువాడు రాసినటువంటి వ్రాయమని నాతో చెప్పినటువంటి సంగతులు ఇవి అని అంటాడు. ఈ ఆమెన్ అనేటటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఈయన ఆమెన్ అనేటటువంటి ఈ పదానికి జరుగును గాక అనేటటువంటి అర్థం వస్తుంది. అంటే ఆయన ఈ మాట ఏదైనా చెబితే, ఏ మాట చెప్పినా అది అక్షరాల నెరవేర్చబడవలసిందే. ఇటువంటి రీతిలో మరి ఇక్కడ ఆమెన్ అనేవాడు చెప్పినటువంటి సంగతులు అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఆమెన్ అనబడేటటువంటి వాడు అనబడేటువంటి ఆయన ఏ రకంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, కొరింథీ 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను మనం చూస్తాం. అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ఆమెన్ అనబడే వాళ్ళు ఎవరు. 1వ అధ్యాయం 20వ వచనం 2వ కొరింథీ. సరే, నేను తీశాను, చదువుతాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు ఉన్నవను అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని స్తోత్రం.
ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ దేవుడిచ్చేటటువంటి వాగ్దానాలు, ఆయన చెప్పినటువంటి మాటలు అన్ని కూడా ఎలా ఉన్నాయి అన్నట్టంటే అవునన్నట్టుగా ఉన్నవి అని ఇక్కడ ఎంతో నిర్ద్వంద్వంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి, లిఖింపబడి ఉన్నాయి ఈ మాటలు. అంటే ఆయన నోట నుండి ఏదైనా మాట వచ్చింది అనంటే అవును అంతే, అది జరిగి తీరాల్సిందే, తథాస్తు అనేటటువంటి భావంతో అవి ఉట్టిపడుతూ ఉన్నాయి. అందుకే వీటన్నింటిని కూలంకషంగా ఎరిగినటువంటి వాడు, మధ్యస్థంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, ఆ దేవునిలో ఉంచబడిన ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి వాడు, సౌలు అనబడే ఆయన పౌలుగా మార్చబడినటువంటి వాడు తన యొక్క ఆత్మీయమైన స్వానుభవంలో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. దేవుని వాగ్దానం అంటే ఆయన ఏమని చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, అది అవునన్నట్టుగానే ఉంటాయి. ఎందుకంటే మధ్యాహ్నపు వేళ ఆయన అడవి ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట వినబడింది, ఆ వెలుగు కనబడింది. అక్కడే ఆయన కళ్ళను అంటే వెలుతురును బట్టి ఆయన దృష్టిని కోల్పోయినటువంటి వాడయ్యాడు. నా సేవకుని దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు. అక్కడ నీకేం చెయ్యాలో అనేది నీకు చెప్పబడుతుంది అన్నాడు. ఆ ప్రకారంగానే జరిగింది. దానిని బట్టి మరొక 3 దినాల తర్వాత చూస్తే ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో ఆ ప్రాంతంలోనికే ఆయన మరి వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన యొక్క దాసుడు ఆయన వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పేరు పెట్టి పిలిచి, దేవుడు నిన్ను దర్శించినట్లు నాతో చెప్పాడయ్యా అని చెప్పి ఆయనకు మరి ఆ కన్నుల మీద మరి దాని గురించి చేతులించి ప్రార్థించినప్పుడు ఆయనకి వెంటనే ఆయనకి సంపూర్ణమైనటువంటి మరి వెలుగు ప్రసరింపబడింది, దృష్టిని కలిగి ఉన్నాడు, చక్కటి చూపు వచ్చింది. అప్పుడు అనుకున్నాడు అన్నమాట, ఒక స్థిరీకరణ కలిగింది, నేను ఆయన కొరకు నేను ఉంటాను, నివసిస్తాను అన్నాడు. తర్వాత ఆయన ఎప్పుడైతే ఏ రకంగా చెప్పుతూ ఉన్నాడో ఆ చెప్పు చేతల ప్రకారం మరి ఈయన వెళ్ళాడు. అనేక ఆత్మల రక్షణార్థమై తాను తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగినట్లు మనం చూస్తాం. అందుకే ఆయన అన్నాడు అనమాట, ఆయన ఏదైనా మాట అంటే జరుగు తీరుతుంది అని చెప్పాడు. ఎందుకు? తాను అనుభవించాడు కనుక. ఆ మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కి తాను అనుభవించాడు కనుక మళ్ళీ 3 దినాల తర్వాత ఆయన వచ్చి ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత పొందాడు. అనుభవించిన వాగ్దానాన్ని చెబుతూ ఉన్నాడు. అది దేవుని వాగ్దానం. అందుకే ఆమెన్ అంటే ఎవరు అనంటే ఉన్నదున్నట్టుగా జరిగించేటటువంటి వాడు, ఆమెన్ అనేవాడు, తథాస్తు అది జరుగును గాక అని చెప్పేవాడు. ఆయన మాట వచ్చింది అనంటే అది జరగక మానదు అని ఎంతగానో చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలను బట్టి గమనిస్తే ఇంకా అటువంటి వాడు నాతో చెప్పిన మాటలు ఇంకేంటి, ఆమెన్ అనేటటువంటి వాడు, తర్వాత నమ్మకమైన సత్య సాక్షి. ఈ నమ్మకమైనటువంటి వాడు, ఈ నమ్మకమైన సత్య సాక్షి అంటే కేవలం దేవుని యొక్క అనుజ్ఞ ప్రకారం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం ప్రకారం, ఆయన ఆజ్ఞానుసారంగా ఏదైతే చేయవలసి ఉన్నదో ఆయన నరరూపధారి అయి ఈ లోకములోనికి వచ్చి ఆయన సమస్తమును కూడా జరిగించాడు. 33.5 సంవత్సరాలు జీవించినటువంటి వాడై నమ్మకమైనటువంటి వాడుగానే ఆయన శరీరధారిగా ఉండి అద్భుతములన్నీ చేసి మళ్ళీ తిరిగి అదే నమ్మకంతో ఆయన తండ్రి అని ఆ శిలువలో మరణించేటప్పుడు మొట్టమొదటిగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు అన్నాడు. మళ్ళీ ఆ తదుపరి 5 మాటలు మాట్లాడిన తర్వాత చివరిలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడు. ఆయన అదే చెప్పిన మాట ప్రకారంగా తన ఆత్మను అప్పగించాడు. ఈ 7 మాటలలో సంపూర్ణతను ఆయన కనుపరిచాడు. అటువంటి రీతిలో ఉంచబడినటువంటి ఈ ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారు ఆయన నమ్మకమైన సత్య సాక్షిగా ఏదైతే చెప్పాడో దాన్ని జరిగించినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను గురించి ఆ రీతిగా చెబుతూ ఇంకా ఏమంటున్నాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అంటే దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో ఆది అంటే మొట్టమొదటి వాడుగా ఎంచబడ్డాడు. ఈ మొట్టమొదటి వాడుగా ఉంచబడినటువంటి వాడు నరరూపధారి ఆయనే. ఈ దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే దైవత్రిత్వం. అది
త్రిత్వమై ఉంచబడినటువంటిదే దైవతత్వం. ఆ తత్వములో నుండి వెలువడిందే దైవికమైన శక్తి. అది ఉత్పన్నమైంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలో మనం గమనించినట్లయితే సమస్త మానవాళికి మూల పురుషుడిగా ఎంచబడినటువంటి వాడు ఎవరు అంటే దేవాతి దేవుడే. ఆయన ఎంతగానో మరి దేవుడు అనబడినటువంటి ఆయన 3 అక్షరాల పదాలు కలిగినటువంటి ఆయన ముమ్మూర్తులుగా ముగ్గురుగా ఎంచబడినటువంటి వాడై ఏకైకనటువంటి మనుష్య రూపంలో ఉంచబడినటువంటి వాడై అనేకులకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమందైనా అడిగినటువంటి వాడికి అనుగ్రహించేటటువంటి దయాగుణము కలిగినటువంటి గొప్ప దేవుడు. అటువంటి ఆయనను బట్టి మనం గమనించినప్పుడు ఆయన చూస్తే ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి వాడు ఆయనే. దైవం అనబడేది త్రిత్వమై ఉన్నటువంటి దైవత్వం. మనం ఒక్కసారి ఆది కాండాన్ని గమనిస్తే ఆది కాండములో మొదటి అధ్యాయంలో 26వ వచనములో మనం గమనిస్తే దైవత్వాన్ని గురించి అక్కడ ఒక మాట చెప్పబడింది. సాక్షాత్తు దేవుని మాటలే అక్కడ వ్రాయబడ్డాయి. దేవుడు అంటున్న మాటలే చూద్దాం. 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదుగా కాని పలికెను. ఇక్కడ చూద్దాం. ఈ ప్రారంభంలో ఏమని వ్రాయబడింది? దేవుడు అంటే దేవుడు అంటున్నటువంటి మాటలు ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేద్దాము అని అంటున్నాడు. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఇంకొక 2-3 వచ్చారనుకోండి, వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఓ మీరు చాలా మంది వచ్చారు, ఏంటి ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి, లేకపోతే మీరు ఏం తింటారు అని మనం ఏదో శుభవచనాలు పలుకుతాం. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి. ఇక్కడ దేవుడైనటువంటి ప్రభువు, సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చెప్పేటటువంటి మాట, మన స్వరూపమందు ఉన్నది. అక్కడ దేవుడు అనబడేవాడు ఒక్కడే, కానీ ఆయన చెప్పేది ఏంటి? మన స్వరూపమందు అంటున్నాడు. అంటే ఇంకా అక్కడ కొందరు ఉన్నట్లుగా మనకు అనిపిస్తోంది. అంటే అక్కడ ప్లూరల్ నంబర్ అక్కడ కనిపిస్తోంది, బహువచనం. ఆ మాటలను బట్టి మనం చూసినట్లయితే మనం అని అంటూ ఉంటే అక్కడ చూడడానికి ఎవ్వరు లేరు, కానీ దైవము అనబడేటటువంటి వాడు, కనపడేవాడు ఒక్కడు, అందులో దాగి ఉండి ఉంచబడినటువంటి దైవత్వములో ఉంచబడిన త్రిత్వం అనబడే దైవత్వం ఆ ఒక్కడిలోనే ఉంచబడింది. ఇప్పుడు 27వ వచనం, క్రింది వచనాన్ని కూడా చూద్దాం. 27 తన స్వరూపమందు నరుని సృజించెను. చాలా విషయాన్ని గమనిస్తే చూద్దాం. ఇక్కడ పైన ఏం రాశాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులం చేయదము అన్నాడు. అంటే అక్కడ ఇంకా కొందరు అక్కడ ఉన్నట్టు అని అక్కడ అర్థమవుతుంది. కానీ ఇక్కడ అదే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? 27వ వచనములో తన స్వరూపమందు నరుని సృజించెను అని చెబుతూ మళ్ళీ క్రింద ఏమంటున్నాడు? దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఇక్కడ తన స్వరూపం, దేవుని స్వరూపం. ఇక్కడ తన దేవుడు అని అంటే దేవుడు అనబడేవాడు సృష్టికర్త అయినటువంటి ఆత్మరూపి అయి ఉన్న దేవుడు. ఆ ఆత్మరూపి అయి ఉన్న దేవుడే ఈ లోకమునంతటిని సృజించడానికి, ఈ లోకంతో మమేకమై ఈ లోకమందు నివసించి ఈ లోకమంతటిని కూడా తన వైపునకు నడిపింప చేయడానికి, రక్షణలో నిలబెట్టడానికి అట్టి దేవాత దేవుడే ఆయన చెప్తాడు మన స్వరూపం అని. మరి ప్లూరల్ గా వ్యవహరింపబడినటువంటి ఆ మాట ఈ 27వ వచనానికి వచ్చేసరికి తన స్వరూపమందు అంటే కేవలం ఆయన యొక్క స్వరూపం. అంటే అక్కడ ఉన్నది ఎవరంటే ఆయన ఒక్కడే అనబడినటువంటి దేవుడే త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. అందుకని ఇక్కడ చెప్పబడినటువంటి వాడు ఆత్మరూపి అయి ఉన్నటువంటి దేవుడు, నరరూపధారిగా శరీరధారిగా వచ్చినటువంటి వాడు దేవాతి దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చెప్పబడిన ఆమెన్ అనేవాడంటే ఈయన ఏది అడిగితే ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది అనే ఆమెన్ అనేవాడు సత్యసాక్షి. అంటే ఈ లోకమంతా కూడా ఇలా జరుగుతుందని చెప్పినటువంటి సత్యము పలికిన వాడు. ఏమంటాడు ఆయన? అహమేవస్థ సత్యశ్చ జీవనశ్చ అని ఆయన గురించి వ్రాయబడింది. అంటే నేనే సత్యమును జీవమును అని అర్థం. ఆయన చెప్పినటువంటి మాటలు ఆయనే
అటువంటి వాడు సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇక్కడ చెప్పు సంగతులు అనేటటువంటి మాటలను మనం గమనిస్తాం. సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియు అంటే ఇక్కడ దేవుడే నరులను చేయుదము అని చెప్పినటువంటిది. ఆ దేవుడే ఆ నరుని చేశాడు అంటే ప్రప్రథమంగా ఈ లోకములోనికి నరరూపధారిగా ఎంచబడినటువంటి వాడు దైవత్వం అయ్యున్నటువంటి దైవమును ఉద్భవింపబడిన శరీరధారి నరుడైన క్రీస్తు యేసు. అందుకే అటువంటి వాడు ముమ్మూర్తులుగా త్రిమూర్తులుగా ఉంచబడినటువంటి ఆయన చెప్పే సంగతులు ఏవనగా అని ఇక్కడ ఈ భక్తుడు, ఈ యోహాను గారు క్లియర్ గా ఎంతో అర్థవంతంగా ఈ మాటలు వ్రాసి ఉంచాడు. ఇటువంటి అన్ని కూడా చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? 15వ వచనంలో నీ క్రియలను నేనెరుగుదును అంటున్నాడు. ఎవరితోటి? లవోదికయ సంఘంతో. దాని అర్థం ముందే మనం తెలుసుకున్నాం. అంటే ఈ లవోదికయ సంఘం అంటే నులివెచ్చనిది అని మనం దీని అర్థమే ఉంది. కానీ ఈ యొక్క దీనిలోని భావాన్ని కూడా మనం గమనించినట్లయితే నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఇక్కడ ఈ మాటలను బట్టి గమనిస్తే ఈ లవోదికయ అనబడేటటువంటి సంఘం ఎలాగుంది, ఏ రకమైనటువంటి రీతిలో ఉంది అనంటే పూర్తిగా వారిలో ఏ విధమైన దైవికమైనటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి విధానాలు అందులో లేవు. కానీ అక్కడ ఉంచబడినటువంటి దేనికి ఇది ప్రసిద్ధి చెందింది అనంటే అక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి మరి గోల్డ్, విస్తారమైనటువంటి ధన సంపదకు మూలంగా బంగారపు గనులుగా అక్కడ ఎంచబడ్డాయి. వ్యాపారం బాగా జరుగుతుంది. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే స్త్రీలు వాడేటటువంటి కళ్ళకు పెట్టుకునే కళ్ళ కాటుక అక్కడ నుండే ప్రారంభమైంది. అక్కడ ఎంతగానో అది వారికి వెలుగులోనికి వచ్చింది. ఆ కాటుకను అక్కడ తయారు చేస్తారు. అదొక పెద్ద వ్యాపార కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. అంతేకాదు అక్కడ ఒక రకమైనటువంటి గొర్రెలు, ఒక జాతికి చెందిన గొర్రెలు ఉండేవి. ఇప్పుడు మనకు కనపడేటటువంటి తెల్లని గొర్రెలు కాదు, కానీ ఆ ప్రాంతానికి, ఎందుకంటే అక్కడ సరిగా వాటర్ ఉండదు, నీళ్లు లేనటువంటి ప్రాంతం లవోదికయ. దానికి చుట్టుప్రక్కల అటుప్రక్క ఇటుప్రక్క ఉండేటటువంటి ఆ యొక్క గ్రామాలు మనం గమనించినట్లయితే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాటిలో ఎంతగానో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యొక్క ఒక ప్రక్క కొలస్సై ఉంది, ఇంకొక ప్రక్క హీరపొలి అనబడేటటువంటిది ఉంది. అంటే కుడి చేతి ప్రక్కన ఒకటి ఉంది, ఎడమ చేతి ప్రక్కన ఒకటి ఉంది, ముందు వెనుకాల అటు ఇటు ఉన్నాయి. మొత్తం అక్కడ 7 సంఘాలు మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఈ ఆసియా ఖండంలో టర్కీ అనబడేటటువంటి దేశంలో ఉన్నాయని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. వీటన్నిటిలో ఉంచబడినటువంటిది ఏంటంటే కొలసీలో చల్లటి నీరు ఎప్పుడు కూడా ఉబ్బుకుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఐస్ లో పెట్టుకున్నటువంటి ఫ్రిడ్జ్ లో నుండి తీసినటువంటి వాటర్ లాగా ఉంటాయి. కానీ దీని ప్రక్కన ఉంచబడినటువంటి హీరపొలిలో మాత్రం చూస్తే అక్కడ ఎప్పుడు హాట్ వాటరే ఉంటుంది. ఈ మధ్యలో ఉంచబడినటువంటి దీనికి మాత్రం లవోదికయ మాత్రం అది నులివెచ్చని స్థితే, సరిగా వాటర్ ఫెసిలిటీ అక్కడ లేదు. అది గోరు వెచ్చనటువంటి రీతిలో ఉంటుందన్నమాట. ఇటువంటి వాటిని బట్టి మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ 3 గ్రామాలలో 3 సంఘాలలో 3 చరిత్ర ఆధారమైనటువంటి ఆ యొక్క పట్టణాలలో నుండి ఈ రకమైనటువంటి నీరు ఉద్భవిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ హీరపొలిలో ఉంచేబడే హాట్ వాటర్ యొక్క ఆ స్థితిని గమనిస్తే అవి స్కిన్ డిసీజెస్ కి బాగా ఉపయోగపడుతుందని, అదొక వ్యాపార కేంద్రంగా అక్కడ నీరు చాలా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది ఇటువంటి రీతిలో మరి ఉంచబడినటువంటి పట్టణాల యొక్క స్థితిగతులు. అటువంటి వారికి ఇక్కడ చెప్పబడినటువంటిది దేవుని యొక్క త్రిత్వములోని తత్వాన్ని ఇక్కడ 3 భాగాలుగానే దైవత్రిత్వాన్ని ఇక్కడ మనం ఉపయోగించినట్లు ఈ భక్తుడు రాసినట్లు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే మరి ఆమెన్ అనేవాడు అంటే ఆయన ఏది చెప్పినా జరిగి తీరుతుంది. నమ్మకమైన వాడు, నేనే సత్యాన్ని అని చెప్పినటువంటి వాడు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు అంటే ముగ్గురుగా ఉంచబడినటువంటి వాడు తానొక్కడిగా ఉంటూ ఆయనే సృజింపబడినటువంటి వాడుగా నరరూపధారిగా వచ్చి లోకమంతటిని సృజించినటువంటి వాడుగా ఎంచబడినట్లు ఉన్నాడు. అటువంటి వాడు ఏమంటున్నాడంటే
ఓ ప్రియమైనటువంటి నులివెచ్చని స్థితిలో ఉంచబడినటువంటి దానా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే అటువంటి సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమని? నీవు నీ క్రియలను నేనెరుగుదును. నీ క్రియలు ఎలాగున్నాయంటే నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. అంటే మనిషి ఎవరైనా ఏదైనా ఏ స్థితిలోనైనా ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా చల్లగా అంటే పడిపోయినటువంటి స్థితిలోనైనా ఉండాలి, లేదా పడకుండా ఉన్నతమైన స్థితిలోనైనా ఉండాలి. కానీ నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు అంటే ఏది చెప్పినప్పటికీ కూడా నీవు చేయలేనటువంటి స్థితిలో ఉన్నావు. ఉన్నతమైన స్థితిలో లేవు, అందుకని అధమ స్థితిలో లేవు, అందుకని మరి మధ్యస్థంగా ఉన్నావు. మనిషి అనబడేవాడు ఎలా ఉండాలి అంటే ఇటువైపు గాని అటువైపు గాని ఉండాలి. కానీ రెండు నావలలో మధ్యలో వెళ్ళేటటువంటి వాడు, నదిలో వెళ్ళేటటువంటి వాడు రెండు నావలలో కాళ్ళు పెడితే అది అటుపోతుంది, ఈ నావ ఇటుపోతే మధ్యలో జారి నదిలో పడతాడు, మునిగిపోతాడు. కాబట్టి ఇటువంటి స్థితి ఈ నులివెచ్చని స్థితి అని పేరు ఎన్నిక కలిగినటువంటి లవొదికయ సంఘానికి ఉన్నది. అందుకనే ఇటువంటి సంఘముతో మొట్టమొదటిగానే ఈ పొగడ్తలంటూ ఏమీ లేవు. కానీ ఇక్కడ మొట్టమొదటి చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అని అంటున్నాడు. నులివెచ్చనగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని మరి ఎంతో కఠినంగా చెప్పినట్టు గమనిస్తాం. మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పటి వరకు చెప్పినటువంటి మనం విన్నటువంటి ఆ యొక్క సంఘాలను గురించి మనం తెలుసుకుంటే, మొట్టమొదట సార్దీస్ గురించి మనం తెలుసుకున్నాం. అది కూడా ఎంతో ఉన్నతమైనటువంటిది. నికోలాయితులు అనబడేటటువంటి వాళ్ళని, అంటే వాళ్ళు మంచోళ్ళు కారు అన్నప్పుడు తెలుసుకొని వాళ్ళని ద్వేషించే సంఘంగా ఉన్నదని, అంతేకాదు మరి దీనిని బట్టి గమనించినప్పుడు అంతా తెలుసుకున్న తర్వాత నీవు దాన్ని బట్టి నికోలాయితుల స్వభావం ఎలాగుందో అలా ఉండకుండా నీవెంతో ఉన్నతమైన రీతిలో ఉండి నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని చెబుతూ, మరి దానికి నా యందు విశ్వాసం ఉండి నేను చెప్పే మాటలు వింటే జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానని చెప్పినటువంటి ఆ ప్రభు మరి ఇక్కడ ఆ మొట్టమొదటి సంఘంలో ఉంచబడినటువంటిది నీకొక్కటి మాత్రం తప్పుంది అని చెప్తాడు. మొదటనున్న ప్రేమను నువ్వు కోల్పోయావు, మళ్ళీ తిరిగి దాన్ని పొందుకో అని చెప్తాడు. అంటే ఒక చిన్న తప్పిదాన్ని మరి వారిలో చూచి చెప్పినట్టు మనం గమనిస్తాం. స్మరణలో చూస్తే ఈ ఒక్క తప్పు కూడా అందులో లేదు, ఏ రకమైనటువంటి వాటిలో కూడా లేదు. అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నప్పటికీ కూడా ఆ బాధలన్నింటిని కూడా అనుభవిస్తూ ధనవంతుడు లాగానే, ఆరోగ్యవంతుడు లాగానే ఉండి ఇతరులకు మేలు కలిగించే వారుగా ఉన్నట్లు స్మరణపు సంఘాన్ని మనం చూస్తాం. ఈ స్మరణ సంఘంలో ఏ విధమైన తప్పిదాలు మనకు కనపడవు. ఆ తర్వాత తుయతైరులో విషయాన్ని కూడా గమనిస్తే వీళ్ళలో కూడా సహనం, మరి విశ్వాసం, ప్రేమ, వాళ్ళు చేసే క్రియలు, పరిచర్య, ఇవన్నింటిని కూడా మరి ఎంతగానో ఇంతకు ముందు కంటే ఇప్పుడు నువ్వు క్రమేపీ వయసు పెరుగుతున్నా కొద్దీ చేస్తున్నావని మరి వాళ్ళని మెచ్చుకుంటూ, అయినప్పటికీ కూడా చిన్న తప్పు అని చెప్తాడు. ఆ చిన్న తప్పు దాన్ని నువ్వు సరి చేసుకుంటే బాగుంటుందని వాళ్ళకు కూడా ఎంతగానో ఒక మంచి అవకాశం ఇచ్చినట్లు చూస్తాం. ఇందులో ఆ తర్వాత చూస్తే సార్దీసులో చూస్తే కానీ పూర్తిగా ఏ విధమైనటువంటి మరి మంచి అనేది లేకుండా ఎట్లా ఉందంటే జీవోత్సవం లాగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే అని మరి ఈ యొక్క సార్దీస్ సంఘానికి చెప్పినట్లు మనం చూస్తాం. ఆ తదుపరి మంచిది అనుకున్నది చూస్తే ఆ నెక్స్ట్ ఫిలదెల్ఫియా సంఘం, ఇందులో ఏ విధమైన తప్పు అనబడేది లేదు. అటువంటి దానికి ఎంతగానో నేను నా యొక్క సన్నిధానములో ఉండగలిగేటటువంటి స్థితిని, నా దేవుని పట్టణ పేరు అనేటటువంటి నా కొత్త పేరు నీకు ఇస్తాను అనేటటువంటి వాగ్దానం ఇచ్చి బలపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. అంటే ఈ 7 సంఘాలలో కేవలం ఆ దేవుని యొక్క దృష్టిలో నిష్పక్షపాతంగా ఉన్నతమైనటువంటి రీతిలో ఎంచబడినవి 2 ఉంటే, మొత్తం ఇంకా 5 సంఘాలకు కూడా ఏదో లోపం ఉంది. అన్నింటిని కూడా మరి వాటన్నింటిని ఉద్దేశించి ఇక్కడ చెబుతూ ఈ స్థానికుడైనటువంటి ఈ భక్తుడు, ఈ యోహాను గారు మరి ఆయన చెబుతూ ఉన్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగానే ఉన్నావు కాబట్టి నిన్ను
ఉమ్మివేయనుద్దేశిస్తున్నాను అని చెప్తూ, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, వృద్ధివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక ధనవంతుడిని అని అనుకుంటున్నావు. ధనవృద్ధి నేను చేసుకున్నానని చెప్పేసి నీవెంతగానో అనుకుంటూ ఉన్నావు. పుటము వేయబడిన బంగారాన్ని నీ దిశములకు సిగ్గు కనపడుకున్నట్టు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొని నా యొద్ద కొనుమని మరి అక్కడ కొన్ని ఇక్కడ హెచ్చరికలు చేస్తున్నట్లు మనం చూస్తాం. ఇక్కడ ఈ మాటలను బట్టి మనం గమనించినప్పుడు ఈ విషయంలో మనం ఏం తెలుసుకుంటాము అనే దాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈ యొక్క 15వ ఆ యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే పేతురు భక్తుడు ఇంకా క్లియర్ గా అంటున్నాడు. పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనములో ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో ఏమని రాసిందంటే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. అది ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే ఈ భక్తుడైనటువంటి పేతురు క్లియర్ గా ఏమని, ఆ పేతురు మరి వెళ్ళినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉంచబడినటువంటి ఆ సంఘానికి ఆయన వెంబడించేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవుట కంటే, అంటే చెప్పినప్పుడు శ్రద్ధగా వింటున్నారు. అది విన్న తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళు వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో మరి తిరుగుబడినట్లు చూస్తాం. అంటే ఇక్కడ దానికి 3 సామెత ఒకటి ఉంది. కడుగబడిన పంది మళ్ళీ తిరిగి ఆ బురదలో దొరలాడినట్లుగా అటువంటి రీతిలో ఉంటూ ఉంది అనేటటువంటి మాటని ఇక్కడ ఈయన క్రోడీకరిస్తూ చెబుతున్నట్లు మనం గమనించగలుగుతాం. కాబట్టి ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటి అనంటే, ఈ దౌర్భాగ్యపు స్థితిలో నుంచి మనం బయటికి రావాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నొక్కి చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క అపొస్తలుడైన పేతురు కూడా దాన్ని ఏ రకంగా మనం ఉంటున్నాము అనే విషయాన్ని, నేను నీతి మార్గంలో ఉన్నాను, న్యాయవంతుడిగా ఉన్నాను అనేటటువంటి రీతిలో అనుకుంటున్నాం, కానీ అది సరి అయినటువంటి రీతిలో మనం ఉండలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ కింద అంటాడు 22వ వచనంలో, కుక్క తన వాంతికి తగినట్టును తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అటువంటి స్థితి ఈ యొక్క మరి లవొదికయ సంఘములో ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకే నువ్వు చల్లగానా లేవు, వెచ్చగాను కూడా లేవు, ఏదో ఒక రకంగా ఉండాలి. నువ్వు ఉంటే చల్లగానే నువ్వు ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి, కానీ అటు ఇటు కాని స్థితిలో నువ్వు ఉండొద్దు అని మరి కఠినంగా ఇక్కడ చెప్పబడినట్లు మనం చూస్తాం. మరి ఇంకా మనం గమనించినట్లయితే 17వ వచనములో చూస్తే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక అని అంటాడు. ఈ 17వ వచనములో ఈ యొక్క లవొదికయ సంఘం యొక్క ఆ స్థితిని ఎట్లా బట్టబయలు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దానికి హోషేయ చక్కటి మరి మాటలు చెప్తాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనములో ఆయన చెప్పిన మాటను చూద్దాం. దానియేలు తర్వాత 12 బ్రదర్ ఎంతండి? 8వ వచనం అండి. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో నున్నట్టు ఎవరును కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఇక్కడ చూస్తే ఎఫ్రాయిమును మన ముందు నుంచి సాదృశ్యంగా చెబుతూ ఉన్నాడు. అంటే కొందరు ఎలాగుంటారంటే, అతనుడు ఏమీ లేదు, ఏమీ రాదు, ఇతరులకు ఎవ్వరికీ సహాయకుడిగా ఉండలేడు, తన్ను తాను నిలదొక్కుకోలేడు, కానీ వాళ్ళు ఏమనుకుంటారట, నేను ఐశ్వర్యవంతుడిని, నేను చాలా గొప్పవాణ్ణి అనేటటువంటి రీతిలో విర్రవీగుతూ ఉంటారట. అటువంటి రీతిలో తనకు తగినటువంటి ఆ యొక్క ఆ పాపం, తాను చేసినటువంటి దానికి శిక్ష, ఈ పాపం నాలో ఉన్నట్టు ఎవరునూ కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ హోషేయ అనబడే దైవజనుడు
దాన్ని బట్టబయలు చేస్తున్నాడు. చాలా మందిని కూడా అట్లాగే అనుకుంటున్నాం. ఓ నేను చాలా విశ్వాసిని, నేను ఎప్పుడు కూడా ఆయన యందే భయభక్తులు కలిగి ఉంటాను అనేటటువంటి రీతిలో మనకు మనం మెచ్చుకుంటూ ఉంటాం. చుట్టుప్రక్కల వారికి మెప్పుకోలుగా మనం కనిపిస్తాం. కానీ అసలు రంగు మాత్రం చూసినట్లయితే మనలో కేవలం పైకి మాత్రమే యాదృచ్ఛికంగా కనపడుతున్నాం, లోపల మాత్రం నులివెచ్చని స్థితిలో ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క చిత్తములో ఆయన చెప్పేటటువంటి సూటి అయిన మాటలు ఏంటంటే, నువ్వు ఉంటే ఉన్నతమైన స్థితిలోనైనా ఉండు, లేదా అధమ స్థితిలోనైనా పడి ఉండు, కానీ అటు ఇటు కాకుండా ఉండొద్దు. రెంటికి చెడ్డ రేవడి అవుతావు. ఇటు అటు ఉండలేవు, ఇటు ఇక్కడ కూడా ఉండలేవు అని ఇక్కడ మరెంతగానో హెచ్చరిక చేయబడుతున్నట్లు మనం గమనిస్తాం. ఈ హోషేయ కూడా అదే ఎఫ్రాయిమును గూర్చినటువంటి విషయాలు మరి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లవోదికయ ద్వారా మనం తెలుసుకునేటటువంటి ఈ విషయాలు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. ఇంకా వీటన్నిటిని మనం చూస్తే మరి ఎంతగానో ఇంకా 17, 18లో కూడా దిక్కుమాలిన వాడు, దరిద్రుడు అని చెబుతూ ఈ 18వ వచనానికి వస్తే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రాన్ని నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను, నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను అంటాడు. అంటే ఇవన్నిటిని కూడా చెబుతూ, ఇక నీ సంగతి ఏంటో నాకు అర్థమైంది, కానీ నువ్వు నా దగ్గరికి రా. నా దగ్గరకు వస్తే నీకేం కావాలో, నీకు దృష్టి మంచిగా కావాలి అనంటే, నీవు మంచిగా కనపడాలి అనంటే, ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలంటే నా దగ్గరకు వస్తే నేను నీకు ఎంతగానో అనుగ్రహిస్తాను. పుటము వేయబడిన బంగారము వలె నేను నిన్ను చేస్తాను. అంతేకాదు, నీకు దృష్టి కలిగేటట్లు నీ కన్నులకు కాటుకను కూడా నేను ఇస్తాను అనేటటువంటిది మరి ఇక్కడ దేవాతి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఆ ఉత్తరం రాయమంటే వీళ్ళతోటి ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చూస్తే మనం ఇప్పుడు ధ్యానం చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ మరి ఇక్కడ కేవలం పైకి వ్రాయబడినటువంటి మాటలు, ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల, అంటే ఇక్కడ చాలా మంది స్త్రీలే ఉన్నారు కాబట్టి స్త్రీలకు తెలుసు బంగారం యొక్క విలువ. ఆ బంగారం ఇంకా బాగా షైన్ కావాలంటే అది అగ్నిలో కాల్చబడాలి. కాల్చబడిన తర్వాత అది కొట్టబడాలి, రూపుదిద్దబడాలి. ఒక అందమైన ఆభరణంగా ఒక ఆకారాన్ని తయారు చేసినప్పుడు అదెంతో రమ్యమైనదిగా, కనుడికి ఇంపైనదిగా నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ధరించుకోవడానికి ప్రతి స్త్రీ మరి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్పబడిన అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని నీకు ధరింప చేయడానికి ఇక్కడ నేనున్నాను. నీవు జాగ్రత్తగా ఆ రీతిగా ఉండడానికి నీకు బుద్ధి చెబుతున్నా. నీవన్నిటిని మార్చుకొని నీ క్రియలలో నుంచి నీవు బయటికి రా అని ఇక్కడ చెబుతూ మరి వాళ్ళని గద్దిస్తూ ఈ రకమైనటువంటి రీతిలో ఉండాలి అనంటే నా దగ్గరకు వస్తే మరి ఎంతో పుటము వేయబడిన బంగారంలో అగ్నిలో కాల్చబడి తయారు చేయబడినటువంటి నగిషీగా ఎంచబడినటువంటి బంగారు ఆభరణము వలె నేను నిన్ను ఏర్పాటు చేస్తానని చెబుతూ, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు మన కొరకు తాను శరీరధారి అయి వచ్చి మనము పాపపు స్థితిలో ఉన్నామనే సంగతి ఎరిగి ఆ స్థితిలో నుంచి విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన చివరిగా 19వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను ఆయన అంటున్నాడు. ఎవరి కొరకైతే ఈ లోకములోనికి మానవాతారములో లోకములోనికి వచ్చాను అటువంటి వారందరికీ కూడా శిక్ష విధించి నేను వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను వచ్చాను. కాబట్టి అటువంటి స్థితిలో నేను ఉన్నానన్న సంగతి నీవు ఎరిగి ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఇప్పుడు నీవు కనీసం వెచ్చగా ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటది. మరి చల్లగా ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ అటు ఇటు కాని పరిస్థితిలో ఉంటే నీవు విలువలేనటువంటి దానవుగా, వాడవుగా నీవు ఉంటావు. కాబట్టి ఇప్పుడే మారు మనస్సు పొందు అని ఇక్కడ దేవుడైనటువంటి ప్రభుల వారు సెలవిస్తున్నట్టు చూస్తాను. మరి ఇక్కడ ఈ మాటలన్నిటిని కూడా చెబుతూ ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాడు. అంటే వీరిలో తల నుండి అరికాల వరకు కూడా ఎక్కడ కూడా ఒక మంచి క్రియ అనేది ఇక్కడ కనపడడం లేదు. టాప్ టు బాటం అపాదమస్తకం ఏ మాత్రం కూడా మంచి అనేది కనపడటం లేదు. ఇటువంటి వాళ్ళని కూడా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడై
ఆయన వచ్చి మారు మనస్సు పొందు అని చెప్పి ఏమని చేస్తున్నాడట? ఇప్పుడు 20వ వచనం చదువుదాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదము. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆ దేవుని యొక్క మనస్తత్వం, అదృశ్య రూపి అయి ఉన్నటువంటి దేవుడు, త్రిత్వమై ఉంచబడినటువంటి దేవుడు, మన రూపం చొప్పున వీళ్ళని చేద్దాము అన్నటువంటి దేవుడు, తన రూపములోనే అంటే తానే ఏకైక మొట్టమొదటి వాడు కాబట్టి ఆయన రూపములోనే జరిగించినటువంటి వాడై తాను సృజించినటువంటి మానవులు పడిపోయి నులివెచ్చని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకు కొరగానటువంటి వారుగా ఉంచబడినప్పటికీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు, మారు మనస్సు పొందు అని చెప్పేసి. ఆయన ఎక్కడున్నాడంటే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటాడు. ఇక్కడ మనకు ఒక పాట తెలుసు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట ఉంది, గుర్తొచ్చిందండి? హృదయమనేది తలుపు నొద్ద యేసునాథుడు, హృదయమనేది తలుపు నొద్ద యేసునాథుడు, నిలచి సదయుడని తట్టుచుండు మనకొచ్చిన పాట ఇది. అంటే ఆ ప్రభు ఎలాగున్నాడు అంటే దీన స్వభావుడై ఈ తలుపు దగ్గరకు వచ్చి పిలుస్తూ ఉన్నాడంట. ఈ తలుపు అంటే మనం కట్టుకున్నటువంటి, మనం తయారు చేసుకున్నటువంటి మరి ఆ టేకుతోటో ఇంకా అంతకంటే మించినటువంటి ఒక కలపతోటో తయారు చేయబడినటువంటి, ఐరన్ తోటో తయారు చేయబడిన తలుపులు కావవి. ఆ తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని ఇక్కడ అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదట అంటే, ఎంతటి పాపినైనను కూడా రక్షించే దేవుడై ఉన్నాడు. ప్రేమపూర్ణుడైనటువంటి దేవుడు ఆ పాపిని రక్షించడానికే, ఆ పాపిని వెదకి ఎక్కడ పడిపోయాడని వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవుడే ఆ ప్రభు అయిన రక్షకుడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి తన ఒళ్ళంతా గాయపరుచుకున్నటువంటి వాడై, ఒళ్ళంతా ఛిద్రం చేసుకున్నటువంటి వాడై, ఆయన మరియు తన రక్తాన్ని పూర్తిగా కార్చినటువంటి వాడై మనకు మేలు చేయడానికి, మనలను తన సన్నిధిలో ఉంచుకోవడానికి ఆయన తట్టుచూ ఉన్నాడు. క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో ఆ యొక్క దశాబ్దాల్లో జరిగినటువంటిది ఏంటంటే, ఒక మంచి చిత్రకారులను కొందరిని పిలిపించేసి ఇదే మాటను గురించి ఏమని వాళ్ళకి కావలసినటువంటి పేపర్ సప్లై చేసేసి, మీరు మంచిగా ఒక డ్రాయింగ్ అనబడే దాన్ని ఒక ఆర్ట్ వేయాలి. ఎలాగా, దేని గురించి వేస్తారు అని అంటే, వాళ్ళందరికీ పేపర్స్ ఇచ్చి వాళ్ళని చూపించడం, ఒక మంచి అందమైన ఇల్లు, దానికి ఎవరు మంచి వేస్తారో వాళ్ళకి ఒక మంచి బహుమానం అని ప్రకటించారట. దానికి 3 జడ్జెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది వేశారు. అందులో ఒక ఇద్దరికి 10/10 ఇద్దరికి వచ్చాయి. అదే పేపరు ఇంకొక 3rd జడ్జి చూచినప్పుడు ఆయన 7/10 వేశాడు. అంత అయిపోయింది. మళ్ళీ కంక్లూజన్కి 3 జడ్జీలు కూడా కూర్చున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ న్యాయ విచక్షణలో వెరిఫై చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళకి ఇవ్వబడినటువంటిది ఏంటంటే, ఇదే వచనాన్ని పెట్టి ఒక మంచి తలుపు, అంటే ఒక మంచి హౌస్, మనుషుడికి కావలసినటువంటి దైవిక సంబంధమైన మంచి హౌస్ కావాలి, దానికి ఏముంటాయో అన్ని ఏంటంటే, చక్కగా ముందు ప్రవేశ ద్వారం ఎక్కడదో ముందు గేటు, ఆ తర్వాత లోపలికి రావడానికి ఏ రకంగా ఉంటుందో అవి, ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ముందు ఎలాగుంటుంది తలుపు, వరండా, ఇవన్నీ ఎలాగుంటాయో అవన్నీ వేశారు. ఆ ఇద్దరు జడ్జీలు అన్ని చూసి అబ్బా ఎంత బాగుంది అనుకుని 10/10 వేసేశారు. ఇంకొక 3rd జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని పరీక్షించి తర్వాత చూచి ఆయన ఒక 3 మార్కులు తగ్గించి వేశాడు. అంత అయిపోయిన తర్వాత ఈ 3లో మరి అక్కడ మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. 3 ఎందుకు మీరు 10 ఎట్లా వేయగలిగారు అని నేను అంటూ ఉంటే, అదేంటి ఇంత మంచి భవనంలో
10 రాకపోతే ఎట్లాగా, అన్ని ఉన్నాయి కదా. ఇదిగో ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు అది గేట్ ఉంటుంది కదా, ఆ ఆ గేటు అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనం తలుపు వేయాలంటే దానికి మంచి గడ, అదేంటి గొళ్ళెం, దానికి మంచి తాళాలు ఇవన్నీ ఉంటాయి కదా. తలుపు అన్న తర్వాత అన్ని వేసిన తర్వాత ఇట్లా ఉన్నాయి, అందుకనే అన్ని బాగున్నాయి అని చెప్పి మేము 10కి 10 వేసాము అంటే, అప్పుడు ఈ 3వ జడ్జి అన్నాడు, కరెక్టే, ఒక్కసారి మళ్ళీ చదవండి అని చెప్పేసి ఆయన చెప్పాడట. ఎలాగా అనేటటువంటి చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదుము అని ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా చూస్తే, ఇది మామూలుగా బాహ్య సంబంధమైన తలుపు కాదు, ఇది ఆత్మ సంబంధమైన తలుపు. అందుకే ఇక్కడ వ్రాయబడింది, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆ తలుపు ఏంటంటే, బయట నుంచి వచ్చినటువంటి వాడు గొళ్ళెం పెట్టేసింది, తాళం వేసింది కదా అనుకొని తలుపు తట్టడం కాదు. ఇది మనుషునికి వర్తింపబడుతుంది. లోపల పడుకొని ఉన్నాడు నీవు నేను, మనము బయటికి వచ్చి మనలోనికి రావాలని చూస్తూ ఉన్నాడు. ఈ లోపల గడవేసుకొని పడుకుంటారు మనుషులందరూ, ఎవరైనప్పటికీ కూడా ఇళ్లల్లో. కాబట్టి ఎవరైనా బయట నుంచి తలుపు తడతారు అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉన్న గొళ్ళెం తీయాలి, అప్పుడే అది ఓపెన్ అవుతుంది. ఈ మాట ఆయన చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి వెలిగిందనమాట. కరెక్టే, పైనున్న బయటున్న స్వరాన్ని వినగలిగేటటువంటి లోపలున్న వాడు లోపల గడియ తీయాలి కానీ బయట ఉన్నటువంటి గడియ కాదు అని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పరమందు ఆసీనుడైనటువంటి ఆ పరమేశుడు, ఆ దేవాతి దేవుడు ఈ తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటున్నాడు. ఎంతవరకు మనం చూస్తే, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నా తాడెంతో శ్రమతో నిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, నా తాడెంతో దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. హల్లెలూయా. దయగల ప్రేమ స్వరూపుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ హృదయం అనే ద్వారము దగ్గర ఉండి పిలుస్తూ ఉంటే, ఈ హృదయాన్ని ఎరిగినటువంటి దేవాతి దేవుడు పిలుస్తూ ఉంటే, లోపల ఉన్నటువంటి నీవు నేను కూడా ఆయన యొక్క స్వరాన్ని విని మన హృదయం అనబడే ద్వారాన్ని తెరవాలి. అప్పుడే ఆయన యొద్దకు వస్తాడు. చాలా టైం అయిపోయింది. నేను ఒక్క విషయాన్ని మీకు తెలియచేసి నేను ముగిస్తాను. ఈ సందర్భంగా ఒక చూద్దాం. పరమగీతం 5వ అధ్యాయం 6వ వచనాన్ని, పరమగీతం 5వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. చదవండి. చూసారా, నేను చదువుతున్నాను. నా ప్రియునికి తలుపు తీ, అదే అంతలో నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద. 6వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ఇక్కడ విషయానికి గమనిస్తే, ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటటువంటి ఆ సంబద్ధ బాంధవ్యం బట్టి గమనిస్తే, ప్రియుడు వచ్చాడు ప్రేయసి దగ్గరికి, ఆయన తలుపు తట్టాడు. ఆ తలుపు తట్టినప్పుడు ఈమె ఆలస్యంగా లేచి ఆ తలుపు తీయబోయేసరికి మరక్కడ తలుపు బయట, ఇంటి బయట తన ప్రియుడు కనబడలేదు. ఎంతో బాధపడింది. కింద ఎంతగానో తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, నా ప్రాణము సమస్యలని ఆ బాధలన్నీ అక్కడ ఆమె చెప్పినట్లు గమనిస్తాం. ఆ ప్రియుడు అనబడినటువంటి వాడే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారు. ఆయనే ఈ బాహ్య సంబంధమైన తలుపు దగ్గర కాదు గాని ఆత్మ సంబంధమైన హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి, నా కుమారుడా, నా బిడ్డ, నేను వచ్చానయ్యా, నీ హృదయంలో నివాసం చేయడానికి వచ్చాను, ఒకసారి తలుపు తీయవా నా బిడ్డ అని పిలుస్తూ ఉంటే మనము వినలేకపోతూ ఉన్నాం.
ఆఖరికి ఇక్కడ అక్షర సంబంధమైనటువంటి రీతిలో చెప్పబడిన ఈ యొక్క పరమగీతంలోని భాగం చూస్తే ప్రేయసి లోపల నుంచి ఎంతో ఆలస్యంగా బయటకు వచ్చి చూసేసరికి ఆయన విసుగు చెంది ఆ ప్రియుడు వెళ్ళిపోయినట్టు చూస్తాం. కానీ ఆ రీతిగా ఆయన చేయడం లేదు. ఎంతసేపు నిలవబెట్టి ఆయన ఏడిపిస్తారయ్యా అని ఆ భక్తుడు రాస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ పాటలో. మనం ఎన్నిసార్లు ఆయన ఏడిపిస్తున్నామో, ఎంతగా బాధ చెందింప చేస్తున్నామో ఒక్కసారి గమనిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి ఆయన ప్రేమ గమనిద్దాం. ఈయనలో అపాద మస్తకం అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా మంచి అనబడేది లేదు, ఏ మాత్రం లేదు. అయినప్పటికీ కూడా నీ కొరకు నేను తట్టుచున్నానయ్యా, నీ దగ్గరకు వచ్చి మార్పు చెందు అని ఆయన ఎంతో బాధపడిపోతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనిద్దాం. వీటన్నిటిని మళ్ళీ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే. కాబట్టి ఈ విషయాలను బట్టి మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆశయం ఏంటో మాత్రమే మనం ఇక్కడ ఇందులో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన కొరకు మనం సిద్ధపడదాం. ఆయన అనుగ్రహించి ఆశీస్సులు అందుకున్నట్లయితే 21వ వచనంలో చెప్పినట్టు, జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండబెడతాను అని చెప్తున్నాడు. జయించడం అంటే ఏంటంటే ఇహలోక సంబంధమైన ప్రతి విధమైన పాప మాలిన్యమునంతటిని కూడా పూర్తిగా వదిలిపెట్టి ఆయన స్వరం ఎప్పుడు నాకు వినబడుతుందా, ఎప్పుడు ఆయన నన్ను పిలుస్తాడా, నేను ఆయన కొరకు వెళతానని సిద్ధంగా ఉండినటువంటి సిద్ధహస్తులు ఎవరు? వాళ్ళే ఆయన కొరకు ఇంపైనటువంటి వాళ్ళు. అపాద మస్తకం నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఆయన ఎంతో భయభక్తులు కలిగినటువంటి జీవితంలో ఉండినటువంటి వాళ్ళే ఆయన అనుగ్రహించే కృపలను అందుకుంటారని, ఈ ప్రకారంగా జయించే వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెడతానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన సింహాసనం నందు కూర్చుండాలని ఆశ ఉంటే ఆ రీతిగా ఉందాం. ఆయన అనుగ్రహించే ఆశీస్సులను అందుకుందాం. అట్టి ధన్యత, అట్టి దేవుని యొక్క కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యాన్ని ఆఖరిగా మరి 7వ సంఘాన్ని గురించి మనం ఎంతో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంకా ఇందులో తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే ప్రతిరోజు కూడా మరి ఇలాగే మరి చదువుకుంటూ పోతే ప్రకటన గ్రంథం పట్ల అయిపోదు, చాలా ఉన్నాయి తెలుసుకోవలసినవి. దయచేసి మీరు అందరూ కూడా ఎప్పుడు ఇలాగే వచ్చినట్లయితే దాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు. వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి లవోదికీయ సంఘం మరి చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొందితే, నేను హృదయం అనే ద్వారం వద్ద నిల్చుండి నేను తట్టుచూ ఉన్నాను, నా స్వరం విని మీరు నాకు తలుపు తీస్తే నేను మీలోనికి వస్తాను అని చెప్పి ఎన్నో చక్కని మాటలు ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. వాక్యం చెప్పినటువంటి దైవచర్యలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్య పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మరి కావ్యపాల్ గారు ప్రార్థన చేస్తారు. కావ్యపాల్ ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము స్తుతులు స్తోత్రములు నాయన ప్రభా. దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సోమవారం దినాన నాయన ప్రభా ప్రకటన గ్రంథంలో ఉన్న ఆయన 7 సంఘాల గురించి నాయన ప్రభా, చివరిగా ఉన్న లవోదికీయ సంఘం గురించి నాయన నీ దాసుని ద్వారా మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజంగా ప్రకటన గ్రంథం నాయన ప్రభా అంత సులువుగా అర్థమయ్యేది కాదు నాయన ప్రభా. నీలో పూర్తిగా నాయన ప్రభా మేము స్థాపింపబడితే నాయన ప్రభా, ఫౌండేషన్ కలిగి ఉంటే నాయన ప్రభా, అట్టి బేసిక్స్ ని మేము అర్థం చేసుకోగలము నాయన ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నీ బిడ్డల ద్వారా, నీ దాసుల ద్వారా నాయన ప్రభా ఒక్కొక్క సంఘం గురించి నాయన వారం పొడుగున నాయన ప్రభా మీరు అందించిన వాక్యాన్ని బట్టి నాయన ప్రభా మీకు